అవతార్ మెహర్ బాబా కీ జై. ఎంత అద్భుత అవకాశం ప్రభిస్తున్నాడు మనకి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో బాబా చే చెప్పబడిన సంఘటనలు, కథలు మనం తెలుసుకుంటున్నాం. ప్రభు కొంగు గట్టిగా పట్టుకోవడానికి అవకాశం కలిగేటట్టుగా ఉన్న సంఘటన తలుచుకుంటున్నాం. ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన మెహర్ ప్రభుకి ఇలా ఈ ఆన్లైన్ స్కేప్ ని ఏర్పాటు అరుణా రవీంద్ర గారి చేత బాబా చేయించినందుకు అరుణా రవీంద్ర గారికి జై మెహర్ బాబా తెలుపుకుంటూ నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని విజయలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. అనంతరం బుక్ రీడింగ్ అనంతరం హారతికి పుష్పలత గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి, విజయలక్ష్మి జై గారు. బాబా అండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहार लिवे श्री मेहर बाबा, जोहार लिवे श्री मेहर बाबा. महिनि जनिंచిన మానవ రూప, महिनि जनिంచిన మానవ రూప. इह परानंद जीवनमेवा, इह परानंद जीवनमेवा. भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, अव्यय मोक्षम अनुग्रहिंपुम. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్స్ అండి రజనీ గారు. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి, విజయలక్ష్మి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని బాబా చెప్పిన సంఘటనలు ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కృష్ణమస్తు గురించి మీకు తెలియజేస్తాను అంటున్నాడు ఇరిచి. అంటే ఈ కృష్ణమస్తు బాబాని కలిసినప్పుడు ఆ అద్భుత సంఘటన తన కళ్ళతో చూశాడు కనుక ఇది ఇరిచ్చే స్వయంగా మనకి తెలియజేస్తున్నానండి. అది ఎలాంటి ప్రేమ స్థాయి అంటే, ప్రేమ ఒక స్థాయికి చేరినప్పుడు భగవంతుడు స్వయంగా తన ప్రేమికుణ్ణి వెతుకుతూ తన ప్రేమను స్వీకరించేందుకు వస్తాడు. ఇదంతా ప్రేమలో అంతర్నాటకం అన్నారు బాబా అని చెప్తున్నాడు ఈ రీచి. ఎంత అద్భుత సంఘటన అంటే, మనం ఇక్కడ ప్రేమ గురించి ఒక్కసారి చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రతి అవతారంలో నేను ఇచ్చే సందేశం ప్రేమ సందేశం అన్నారు బాబా.
ఒక రామావతారంలో చూసుకున్నా, కృష్ణావతారంలో చూసుకున్నా, బుద్ధావతారంలో చూసుకున్నా ప్రతిదీ ప్రేమకే ఇంపార్టెన్స్. కానీ ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆ ప్రేమను ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వేలో చూపించాడు అవతారుడు. ఇక్కడ మనకి కృష్ణావతారంలో ఆరాధనగా చూపిస్తాడండి. నాకు ఈ రాధాకృష్ణ అని ఒక సీరియల్ చూస్తున్నాను నేను. అద్భుతమైన సీరియల్. ఎవ్వరైనా అవకాశం ఉంటే చూసి తరించండి. ఎందుకంటే కృష్ణుడంటే ఎంత అందంగా ఉంటాడా? భగవంతుడు ఇంత ప్రేమికుడికి వశమైపోతాడా? అని ప్రతి సంఘటన మనకి బాబా సందేశాన్ని తెలియపరుస్తూ నడుస్తున్న ఒక అద్భుతమైన సీరియల్ అది. అంటే ఆ ద్వాపర యుగంలోకి మనం వెళ్ళిపోతామండి. అంత అద్భుతంగా ఆ కృష్ణ పాత్ర, రాధ పాత్ర ఆహ్, ప్రతిబింబించేలా చేశారు. ప్రతి ఎపిసోడ్‌లో కూడా ఎపిసోడ్ ఎండింగు మెహర్ బాబా సందేశమే ఉంటుంది. ఎంత అద్భుతంగా కృష్ణుడు చెప్తాడంటే, జీవితాన్ని ఎలా తీసుకోవాలి, శత్రువులు ఎలా జయించాలి, ప్రేమతో ఎలా నడవాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్తుంటే బాబా అవతారమే కృష్ణావతారం కదా! కృష్ణుడిగా వచ్చాకే బాబా వచ్చారు. కాబట్టి ఈ కృష్ణావతారంలో బాబా ఏమంటారు? "నీ ఊపిరి కన్నా దగ్గరగా నేనున్నాను" అంటాడు కదా! అలాగే కృష్ణావతారంలో రాధా, కృష్ణ ఉండగా రాధ శాప విముక్తురాలే భూలోకంకొస్తుంది. ఎందుకిది చెప్తున్నానంటే, బాబా ప్రేమకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కృష్ణావతారంలో ఎంత అద్భుతంగా ఉందన్నది మనకి తెలియడం కోసం నేనిది చెప్తున్నా. శాప విముక్తురాలే భూలోకంలోకొస్తే, కృష్ణుడు కూడా ఆమె కోసం కిందకొచ్చేస్తాడు. వస్తూ అంటాడు, నీ వలన ప్రజలందరికీ కూడా ప్రేమని పరిచయం చేస్తాను అంటాడన్నమాట కృష్ణుడు. అలాగే ప్రతి సన్నివేశంలో కూడా రాధ వెన్నంటే ఉండి ఆ దశలు అంటే మనం ప్రేమ అంటే ప్రాపంచిక ప్రేమే చూస్తున్నారు మీరు. డివైన్ లవ్ మీకు తెలియట్లేదు అంటారు బాబా. అలాగే ఆ డివైన్ లవ్‌ని రాధకి పరిచయం చేస్తూ ఉంటాడండి. 7 దశలు దాటాలి నువ్వు అంటాడు. అంటే 7 దశలు అంటే కోపం, ద్వేషం, స్వార్థం, మోహం ఇవన్నీ దాటాక నిన్ను నాలో చేర్చుకుంటాను అంటాడన్నమాట. అలా ఒక్కొక్క దశను ఆమె దాటేలాగా కృష్ణుడే సహాయం చేస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు కూడా అలాగే మన వెన్నంటి ఉంటాడు. మనం కొంచెం అంటే బాబా కూడా అదే అంటారు. "ఒక అడుగు నువ్వు వేస్తే 99 అడుగులు నేను వేస్తాను" అనడానికి నాకు ఈ సీరియల్ చూస్తున్నంత సేపు ప్రభువు మన వెన్నంటే ఉన్నాడు. మనమే సరిగ్గా రెడీగా లేమా అనిపించేస్తూ ఉంటుంది. ఆ రాధని అడుగులు వేయిస్తూ ఉంటాడు తన వేంపు వచ్చేలాగా. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ రాధాకృష్ణుల ఆ లవ్ చూస్తుంటే కృష్ణుడు ఎప్పుడూ కూడా ప్రాపంచిక ప్రేమ గురించి అస్సలు మాట్లాడడు. ఆ డివైన్ లవ్ అంటే ఆత్మ పరమాత్మలో కలవడానికి చేసే ప్రయత్నమే రాధాకృష్ణుల స్టోరీ అండి. అంటే భగవంతుడు ప్రేమికుడు. లేతే మెహర్ బాబా, మెహరా. ఈ రాధాకృష్ణులు మీనింగ్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ సీరియల్ ఇన్నాళ్ళు చూడలేదని చాలా బాధ అనిపించింది. చూస్తున్నంత సేపు డివైన్ లవ్ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది. నిజంగా ద్వాపర యుగంలోకి తీసుకెళ్ళిపోయి బాబా చెప్పిన ఈ సందేశాలన్నీ కూడా మనకక్కడ అవగతమవుతూ ఉంటాయి. భగవంతుడి ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుంది అని ప్రతి ఎపిసోడ్‌లోనూ చూపించాడు. కాబట్టి ఈ బాబా కూడా ఏమంటున్నారంటే, ప్రేమికుల ప్రేమకు బానిసను అని ఎందుకన్నారు అంటే, ఇక్కడ కూడా ఈ కృష్ణమస్తు ఆయన నామస్మరణలో తన డ్యూటీని మర్చిపోతాడు. అప్పుడు భగవంతుడు ఎలాంటి చర్య చేశాడు అన్నది ఇక్కడ తెలియపరుస్తాడు. అందుకే ఏమంటున్నారంటే, ప్రేమ ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే కనుక ఆ ప్రేమికుడిని వెతుక్కుంటూ భగవంతుడు ఆయన దగ్గరకొచ్చేస్తాట. అలాగే కృష్ణుడు రాధ కోసం వచ్చినట్టుగా. అలా మెహరామాయిని ఎంత దగ్గరగా బాబా చేర్చుకున్నారు. ఆవిడ ఎంత అద్భుతమైన ప్రేమనందించింది బాబాకి. అందుకే బాబా మెహరాని ఏమన్నారు? నా ప్రియతమురాలు అన్నారు. ఎంత అద్భుతమైన స్థాయినిచ్చారు బాబా ఆమెకి. రాధతో పోల్చారు. రాధ అంటే ఇన్నాళ్ళు నేను భగవంతుని ప్రేమించింది, ఆయన సేవలో తరించింది అనుకున్నాను. కానీ వెన్నంటి రాధని తనలో చేర్చుకున్నాడు కృష్ణుడు అంటే అంత డివైన్ లవ్ భగవంతుడు ఇస్తున్నాడు. కానీ అందుకునే అర్హత మనం సంపాదించుకోలేకపోతున్నాము అని నాకనిపించిందండి. కాబట్టి ఈ సందర్భంగా ఈ పుస్తకం లేకపోయినా, ఈ పుస్తకంలో ఈ సబ్జెక్ట్ లేకపోయినా, ఆ ప్రేమ గురించి నాకు చెప్పాలనిపించింది. అంటే డివైన్ లవ్ అంటే ఇలా ఉంటుంది అని తెలియపరిచింది ఆ సీరియల్. ఇక్కడ ఈ రోజు కూడా డివైన్ లవ్వే. ఈ కృష్ణమస్తు గురించి ఇరిచి చెప్తున్నాడు. ఎందుకంటే ఇరిచే సాక్ష్యం అక్కడ. ఆ బాబా కృష్ణమస్తు కలిసినప్పుడు జరిగిన ఆ సంఘటన దేవతలు కూడా చూసి ఉప్పొంగిపోయారు అని చెప్తున్నాడు ఇరిచి. కాబట్టి అలాంటి కృష్ణమస్తు గురించి ఈరోజు మనం ఒక్కసారి తలుచుకుందామండి. ఇరిచి అంటున్నారు, ఉత్తర భారతంలో ఒకానొకప్పుడు రైలు గార్డు ఒకడుండేవారు. రైలు కదలటంలో ఆయన బాధ్యతనెంతో శ్రద్ధగా వినియోగించేవాడు. విధి నిర్వహణలో కడు సత్యసంధుడు. దానికి తోడు ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. తీరిక దొరికినప్పుడల్లా
సాయం సమయాల్లో జరిగే కృష్ణ భజన్లో పాల్గొంటూ ఉండేవాడు. ఒక రాత్రి అలాంటి భజన కార్యక్రమంలో పాల్గొంటుండగా ఆయన కృష్ణగానం చేస్తూ ఆ నామోచ్చరణలో లీనమైపోయాడు ఆయన. ప్రభుస్థుతిలో పరవశుడై సమస్తము మరిచాడు. తెల్లారేసరికి కార్యక్రమం పూర్తయింది. అప్పటికి తెలివి వచ్చి అదిరిపోయాడు అతను. తెల్లారేసరికి కార్యక్రమం అంతా పూర్తయింది. తను పారవశ్యంలో కాలాన్ని పూర్తిగా మరిచాడు. తెల్లవారుజామున 2 గంటలకు తన విధి నిర్వహణకు హాజరు కావలసి ఉండగా ఇప్పటికి కొన్ని గంటలు ఆలస్యమైపోయింది. అంటే ఇతను చాలా అద్భుతమైన కృష్ణ భక్తుడు. ప్రతిరోజు రాత్రి కృష్ణ భజనలో పాల్గొంటాడు. అంతేకాకుండా విధి నిర్వహణలో కూడా చాలా సత్యసంధుడు అని చెప్తున్నారు. అలాంటి అతను ఒకసారి విధికి డ్యూటీకి వెళ్ళవలసిన టైంలో భక్తి పారవశ్యంలో మునిగిపోయి తెల్లారాక మెలకు వచ్చింది అతనికి. అంటే ఆ ధ్యానంలో ఆ నామస్మరణలోంచి బయటకు వచ్చాడు. చూసుకుంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని అతనికి అవగతమైంది. ఆర్దుదాతో గబగబా స్టేషన్కి పరిగెత్తాడు ఆ గాడు. మామూలుగా రైళ్లు 2-3 నిమిషాల ఆలస్యం కావచ్చు. కానీ తాను కొన్ని గంటల ఆలస్యం చేసినందున తను హాజరు కావలసిన రైలు బండి అతనికి తెలియలేదు ఎక్కడుందో. విధి నిర్వహణలో ఇది పెద్ద తప్పని, దాని ఫలితంగా తన ఉద్యోగమే పోవచ్చని నిశ్చయించుకున్నాడు ఆ గార్డు. స్టేషన్కు చేరగానే జరిగింది వివరించి క్షమాపణ కోరేందుకు తిన్నగా స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆ గార్డు. కానీ ఇతడు మాట్లాడబోయే ముందే గాబరాగా లోపలికి రావటం చూసిన స్టేషన్ మాస్టరు ఆశ్చర్యపోతూ, ఏం జరిగింది, రైలు ఎక్కడుంది అని ప్రశ్నించాడు స్టేషన్ మాస్టర్. గాడు రైలు తప్పిపోయినందుకు క్షమాపణ కోరడం మొదలెట్టాడు. ఇదేమీ వినిపించుకోకుండా స్టేషన్ మాస్టరు మధ్యలో కల్పించుకుని, ఏమైనా ప్రమాదం సంభవించిందా, అసలేం జరిగింది అడిగాడు స్టేషన్ మాస్టర్ ఆదుతుగా. నాకేమీ తెలియదు అన్నాడు గాడు. స్టేషన్ మాస్టర్ మళ్ళీ మధ్యలో కల్పించుకుని, ఏమైనా ప్రమాదం సంభవించిందా, అసలేం జరిగింది చాలా జయబాబా వినిపిస్తుందండి మీకు? వినిపించట్లేదు నాకు. వినిపించడం లేదమ్మా. ఎవరికి వినిపించలేదు జయబాబా. జయబాబా రజనీ గారు వినపడట్లేదండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తోంది. హలో, వినిపిస్తోంది. ఆగినట్టుంది. ఎక్కడి వరకు ఆగిందో? గాడు స్టేషన్ మాస్టర్ అడుగుతున్నారు. స్టేషన్ మాస్టర్ అడుగుతున్నాడు, ఏమైనా ప్రమాదం సంభవించిందా, అసలు ఏం జరిగింది అడిగాడు ఆదుద్దగా స్టేషన్ మాస్టర్. నాకేమీ తెలియదు అన్నాడు గాడు. స్టేషన్ మాస్టర్ మధ్యలో కల్పించుకుని, ఏమైనా ప్రమాదం సంభవించిందా, అసలు ఏం జరిగింది అడిగాడు ఆదుద్దగా. నాకేమీ తెలియదు అన్నాడు గాడు మళ్ళీ. రైలు తప్పిపోయింది, నేను అసలు రైలు ఎక్కలేదు అన్నాడు గాడు. రైలు తప్పిపోవడం ఏంటి, రైలు ఎక్కకపోవడం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు స్టేషన్ మాస్టర్. వెంటనే గాడు ఇలా వివరించాడు, నేనసలు రైలు ఎక్కనే లేదు. రాత్రి ఆలస్యం కావడంతో రైలు బయలుదేరేటప్పుడే ఇక్కడ రైలు నేను ఎక్కలేదని గాడు వివరించేసరికి స్టేషన్ మాస్టర్ బెదిరిపోయాడు. గాడు చెప్తున్నాడు, నేను అసలు రైలే ఎక్కలంటే వీడి కంగారు చూసి స్టేషన్ మాస్టర్ కంగారు పడిపోయాడు, రైలుకి ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అని. ఆయన అడిగే తొందరలో రైలుకైనా యాక్సిడెంట్ అయిందా, ఏం జరిగిందని ఈయన అడుగుతుంటే ఆయన అంటాడు రైలు తప్పిపోయింది అంటున్నాడు. ఆఖరికి అంతా సర్దుకున్నాక గాడు ద్వారా అసలు విషయం తెలుసుకుంటారు స్టేషన్ మాస్టర్. నేను అసలు రైలు ఎక్కలేదు, రావడమే ఆలస్యం అయిపోయింది, నాకు పొరపాటు జరిగిపోయిందని గాడు చెప్తున్నాడు. అప్పుడు ఈ రైలు స్టేషన్ మాస్టర్ అంటాడు, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది, గత రాత్రి నీవు బండిని స్వయంగా తీసుకెళ్ళావు కదా, ఇంతలోనే ఇప్పుడు ఏం జరిగింది, తొందరగా తిరిగి రావడానికి కారణం ఏదైనా ఉందా, ప్రమాదమైనా సంభవించిందా, అది చెప్పు అన్నాడు స్టేషన్ మాస్టర్. చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇద్దరూ కూడా. అప్పుడు గాడంటాడు, సార్ నేను అసలు వెళ్ళనే లేదండి అంటున్నాడు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. అసలు నేను వెళ్ళనే లేదండి,
డ్యూటీ చేయడానికి నేను ఇప్పుడే వస్తున్నాను అని బదులిచ్చాడు గార్డు. స్టేషన్ మాస్టర్ ఆశ్చర్యపోతూ, ఏమిటా పిచ్చి మాటలు? రాత్రి నీవు వెళ్ళబోయే ముందు మనిద్దరం కలిసి టీ తాగాం కదా. చూడవయ్యా, కావాలంటే నా మీద నమ్మకం లేకపోతే డ్యూటీ పుస్తకం చూడు. రైలు ఛార్జీ పుచ్చుకునే ముందుగా నీవిందులో సంతకం చేసి ఉంటావు కదా అన్నాడు స్టేషన్ మాస్టర్. గుమస్తాని పిలిచి డ్యూటీ పుస్తకం తెప్పించగా దానిలో గార్డు సంతకం స్పష్టంగా కనబడింది. గాడికి వాళ్ళిద్దరికి రాత్రి టీ ఇచ్చినట్లు గుమస్తా కూడా ధృవీకరించాడు. అంతలో మరికొందరు వచ్చి, రాత్రి ఈ గాడు వచ్చి స్వయంగా రైలు తీసుకెళ్లడం తాము కళ్ళారా చూశామని చెప్పారు వాళ్ళతో. దాంతో గాడికి అసలు విషయం అవగతమైంది. రాత్రి ఏం జరిగిందో గార్డుకి మొత్తం గుర్తుకొచ్చింది. రాత్రంతా భజన కార్యక్రమంలో ఉండడం తనకు తెలుసు. అందువల్ల తన ప్రభువే స్వయంగా తనకు బదులుగా వచ్చి టీ తాగి డ్యూటీ పుస్తకంలో సంతకం చేసి రైలు బాధ్యతను పుచ్చుకున్నాడు. తాను ప్రభుస్తుతి చేస్తుంటే తనకు బదులుగా విధి నిర్వహణ చేసేందుకు వచ్చాడు తన ప్రభువు. ఈ అనుభవాన్ని గుర్తించడంలో ఆయన ఒక మస్తు అయిపోయాడు. అక్కడికక్కడే రాజీనామా సమర్పించి శేష జీవితమంతా అవిశ్రాంతంగా దేశమంతా తిరుగుతూ తన ప్రియతముడైన కృష్ణ పరమాత్మను స్మరిస్తూ ఘనకీర్తిని శ్లాఘిస్తూ వెళ్ళిన చోటల్లా కృష్ణ కృష్ణ అని రాసేవాడు. ఎంత అద్భుతంగా అంటే, మనం సతీ అనసూయ సతీ సక్కుబాయి సినిమాలో చూస్తామండి. ఆవిడ కష్టాలు పడుతుంటే ఆవిడ కృష్ణుడి దర్శించుకోవడం వెళ్ళిపోతే ఆవిడ డ్యూటీలన్నీ ఆయన చేస్తాడు అని. ఇక్కడ కూడా మన ఈ మెహరవతారంలో జరిగిన అద్భుత సంఘటన అవన్నీ ఇది వింటే మనకు అది నిజం అనిపిస్తుంది. అవి కథలుగా మనం విన్నాం, ఇది సాక్ష్యం. అంటే భగవంతుడే ఆ కృష్ణవస్తు రూపంలో వచ్చి ఆయన డ్యూటీ చేశాడు. అతనేంటంటే భక్తి పారవస్యంలో మరిచిపోయాడు. అతని భక్తి పారవస్యం అలా చేసింది, అది కావాలని చేసింది కాదు. ఆ కృష్ణుడు తన్మయుడైపోయి అతనికి ఆటంకం అవుతుందని అతని బదులుగా గాడి వేషంలో వచ్చి టీ తాగి సంతకం పెట్టి రైలు తీసుకుని వెళ్ళడం అనేది ఎంత అద్భుతమైన సంఘటన. ఇది గాడికి అతనికి తెలిసిపోయి ఇంక ఈ జీవితం కృష్ణ పరమాత్మ సేవలోనే గడపాలి అని ఒక మస్తు అయిపోయాటండి. వెంటనే రాజీనామా చేసేసి ఒక దేశమంతా తిరుగుతున్నట్ట కృష్ణ నామంతో. అతను ఒక మస్తు అయిపోయాడు అని చెప్తున్నాడు రేచి. మా ప్రయాణాల్లో కృష్ణమస్తున్న పేరు గల ఇతన్ని గురించి వినడం జరిగింది. బాబా ఇతన్ని కలవాలన్న కోరికను వెల్లడించారు. అహ్మద్ నగర్ నుంచి ఉత్తర భారతం దాకా ఇతన్ని కలిసేందుకే బాబా ప్రయాణం చేశారు. కృష్ణమస్తు సహాన్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో ఉంటున్నాడని తెలిసి ఆ ప్రాంతమంతా చాలా రోజులు వెతికాం మేము. కానీ ఇతడు ఉన్న చోట ఉండకుండా అవిశ్రాంతంగా ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు. అతడు ఫలానా చోట ఉన్నాడు అని తెలుసుకుని మేము వెళ్ళేసరికి మరో చోటికి వెళ్ళిపోయేవాడు అతను. 2 రోజులు అతని కోసం వెతికాం. ఉన్నాడని తెలుసుకుని వెళ్లేంతలో మరో చోటికి వెళ్ళిపోయేవాడు ఆ మస్తు. ఈ మస్తుని కలిసేందుకు బాబా చాలా ఆర్ద్రత పడుతున్నారు. అదే సమయంలో ఈ మస్తు తన ప్రభువైన కృష్ణుణ్ణి వెతకడంలో గడుపుతున్నాడు. ఇలా అతను వెతుకుతూ ఇళ్ల గోడల మీద కృష్ణ కృష్ణ అని ఎక్కడైతే రాసి ఉంటుందో అక్కడ మస్తు ఉంటాడని విని ఆ రాతలు కనబడిన బజారులన్నీ తిరిగాం మేము అని చెప్తున్నాడు. అంటే ఈ కృష్ణ మస్తును కలవాలనే బాబాకే తపన ఎక్కువ ఉందిటండి. ఇతనేంటి, బాబా ఏమో ఇతని కోసం వెతుకుతుంటే ఇతను కృష్ణనామంలో తరించిపోతూ వెళ్ళిన ప్రతి చోట కృష్ణ కృష్ణ అని రాసేస్తున్నట్ట. కాబట్టి అక్కడ జనాలను అడిగితే ఎక్కడైతే కృష్ణనామం రాసి ఉంటుందో అక్కడ మస్తు ఉంటాడు అని చెప్పడంతో ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అతను వెళ్ళిపోతున్నట్ట. అక్కడే ఉంటాడేమో అని చెప్పి 2 రోజులు కొన్ని రోజులు అవిశ్రాంతంగా వెతికేవాట కృష్ణమస్తు గురించి. ఇతనేమో కృష్ణుడి కోసం వెళ్ళిపోతుంటే బాబా ఇతని కోసం ప్రయాణాలు చేస్తున్నాడు అని చెప్తున్నారు ఇరిచి. ఒక విశ్రాంతి భవనంలో ఆ రాత్రి గడిపి ఉదయాన్నే కృష్ణమస్తుని అన్వేషించేందుకు బయలుదేరబోతున్నాం. అంత తెల్లవారుజామున మేము బయలుదేరబోతున్నంతలో దూరం నుంచి కృష్ణ 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 అంటూ నామోచ్చరణ వినబడింది మాకు. బాబా గబగబా గేటు దాటి వీధిలోకి వెళ్ళారు. కృష్ణమస్తు దూరంగా మా వైపే వస్తూ కనబడ్డాడు. బాబాను చూశాడతను. ఆయన వైపు పరుగును వస్తుంటే బాబా కూడా వేగంగా మస్తు వైపు పరిగెట్టారు. ఇరువురు హత్తుకుపోయి గాఢాలింగనం చేసుకున్నారు. అది నిజంగా చూసి తీరవలసిందే. అది దేవతలు చూడదగిన దృశ్యం.
ప్రేమికుడు ప్రీతముడు విడదీయలేని గాఢాలింగనంలో బంధితులయ్యారు. వారి సమాగమనం ఎంతటి మిక్కుటమైనదంటే వాళ్ళిరువురు కింద పడి ఇరువురి బాహుబంధంతో రోడ్డు మీద పొర్లాడారు. ఆనాటి నిజమైన యథార్థ ప్రేమ యొక్క ప్రదర్శనని నేను ఎన్నటికీ మరవలేను. ప్రభువు తన ప్రేమికుల ఎడల చూపించే ప్రేమ అలా ఉంటుంది. తితీక్షణమైన నిష్కపటంతో కూడి ఉన్నప్పుడు ప్రేమికుడు ఈ విధంగా తన ప్రీతముని సన్నిధికి తీసుకురాబడతాడు. ఇది కృష్ణమస్తు కథ. తన ప్రాపంచిక చైతన్యానంతా ప్రభు అన్వేషణలో పోగొట్టుకుని ఆఖరికైనా కనుగొనగలుగుతాడు. బాబా మస్తుల్ని తన పిల్లలు అనేవారు. దీన్ని బట్టి ఎందుకనేవారో మనం తెలుసుకోవచ్చు. ఆయన కోసం వారు చూపే ప్రేమ చాలా గొప్పది, పరిశుద్ధమైంది, ఎంతగానో హత్తుకుపోయేది. తన బిడ్డల ఎడల బాబా చూపే ప్రేమ మరెంత గొప్పది. అదెంత గొప్పదో ఇందులో మనకు కనబడుతుంది. ఆ దివ్య ప్రీతముడు మన కొరకే వచ్చాడు. తనను ప్రేమించమని మనల్ని అడుగుతున్నాడు. మన ప్రేమ కోసం పరితపిస్తున్నాడు. ఆయన మనలో ప్రేమను సృష్టించినప్పుడు దానికోసం మనం పరితపించాలి, ఆయన కోసం అన్వేషించాలి అంటున్నారు ఇరిచి. అంటే ఆ కృష్ణమస్తు యొక్క తపన బాబాని నిలవనీయలేదండి. ఎక్కడ అహ్మద్ నగరు, ఎక్కడ ఉత్తర భారతం, ప్రతి చోట కూడా వెతకడం, అతని గురించి అడగడం, అతను అక్కడ లేదంటే కొన్ని రోజులు అక్కడ అతని కోసం వెతకడం అంట. ఆఖరికి ఎక్కడ పట్టుకున్నారు, ఒక చోట ఎక్కడో ఒక భవనంలో విశ్రాంతి తీసుకుంటూ ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరుతున్నారు. అంటే భగవంతుడే పరిగెట్టాడు చూడండి ప్రేమికుడి కోసం. ఎంత అద్భుతమైన సంఘటన. ఆ బాబా గేట్ తీసుకుని బయటకు వచ్చేసరికి కృష్ణమస్తు గుర్తుపెట్టేశాడు తన కృష్ణుడే ఈ బాబా అని. వెంటనే అతను కూడా పరిగెట్టుకుని బాబా దగ్గరికి వచ్చాడు. బాబా కూడా అదే అంటారండి, నన్నే ప్రేమించండి, నన్నే పూజించండి అని ఎప్పుడూ బాబా చెప్పలేదు. నీ ప్రేమ నిజాయితీదైతే ఆ రాముడిని నాలా చూస్తావు, ఆ కృష్ణుని నాలా చూస్తావు, ఆ జీసస్ని నాలా చూస్తావు అని చెప్పారు. కానీ మనమేం చెప్తామంటే కొంచెం అతి ఉత్సాహం అంటాడు చూడండి రిచి. బాబానే పూజించండి, మిగిలిన దేవుళ్ళు ఏమి అవసరం లేదు, ఈ కర్మకాండలు అవసరం లేదు అని చెప్పేస్తూ ఉంటారు ప్రేమికులు. కానీ బాబాది అవగతం చేసుకుంటే అండి, ఆయన ప్రేమని గాని ఆయన చెప్పే సందేశాన్ని గాని మనం కొంచెం అవగాహన చేసుకుంటే ఆ మాటలే మాట్లాడడం. ఎందుకంటే ఆ సనాతనుడను అంటున్నాడు అంటే ఆ కృష్ణుడు బాబాయే, ఆ రాముడు బాబాయే. కాబట్టి మనం దానిని ఎలా కాదని అనగలం? కాబట్టి ఇక్కడ కృష్ణమస్తు ఎలా తన కృష్ణుడే ఈ మెహర్ బాబా అని గుర్తించగలిగాడు. నిజమైన ఆరాధన కరెక్ట్ అయితే కనుక ఆ రామభక్తులే బాబా దగ్గరికి వచ్చి బాబాలో రాముడిని చూస్తారండి. మనం ఏం చెప్పక్కర్లే, బాబా కూడా అదే అంటున్నారు. నిజాయితీ గల ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని బాబా అన్నారు. అలాగే మనకి సంఘటనలు కూడా ఉన్నాయి, యథార్థ సంఘటనలు. కృష్ణుడిని పూజిస్తూ తన పూజా రూమ్ లో బాబాని చూడను, నాకు కృష్ణుడే దైవం అనుకుంటే అక్కడ బాబా సహవాసికి రమ్మని భర్త పిలిస్తే వెళ్ళదు ఒక ఆవిడ, పేరు నాకు తెలియదు కానీ ఆవిడ కృష్ణ పూజ చేసుకుంటున్నప్పుడు కృష్ణ విగ్రహంలో బాబాని చూస్తుంది. పరుగు పరుగును సహవాసుకొచ్చి నా బాలకృష్ణ అని చెప్పి బాబాని దర్శించుకుని ఆయన పాదాల మీద పడి క్షమాపణ వేరుకుంటుంది. అలాగే నాకు గురునానక్ రూపంలో బాబా కనుక దర్శనమిస్తే నేను బాబాని నమ్ముతాను అన్న అతని దగ్గరికి నిండు సభలో సహవాసు దర్శన సమయంలో బాబా దగ్గరికి వచ్చిన అతనికి బాబా ప్లేస్ లో గురునానక్ కనిపిస్తారండి. అతనే స్వయంగా చెప్తాడు. అలాగే ఒక ఫోటోగ్రాఫరు, అతనికి బాబా అంటే అసలు ఇష్టం ఉండదు, ఫోటోలు తీయడం కోసం వస్తాడు. అన్ని అన్ని ఫోజుల్లోనూ బాబాని తీసి వెనక నుంచి తీయలేకపోతున్నాను బాబాని అని చెప్పి వెనకాలకొచ్చి బాబాని తీసినప్పుడు అతడు అమ్మవారి భక్తుడు అనమాట. ఆ వెనకాల బాబాకున్న జడ అమ్మవారి జడలా కనిపించి అమ్మవారే అక్కడ కూర్చున్నట్టు అతనికి ప్రత్యక్షమవుతారు అమ్మవారు. అప్పుడు అతను ఆ శక్తి స్వరూపునే ఈ మెహర్ బాబా అని గ్రహించి బాబాకి క్షమాపణ వేరుకుంటాడు. అంటే ఇలాంటి అద్భుత సంఘటనలు మనకి పురాణాల్లో కథల రూపంలో ఉన్న ఇప్పుడు సాక్ష్యాలండి. ఇవన్నీ కూడా సాక్ష్యాలు, యథార్థ సంఘటనలు. అందుకే ప్రతిదీ కూడా బాబా కూడా ఏం చెప్తారంటే ఎవ్వరితోనూ మీరు ఏం చెప్పొద్దు, ముందు మీరు సజీవ సందేశం కండి అని బాబా ఎందుకంటారంటే మనం గబుక్కున అనేస్తాము రాముడి కన్నా పవర్ఫుల్ అండి మెహర్ బాబా దగ్గరికి వచ్చాక నాకు చాలా జరిగాయి అని. బాబా కూడా అదే చెప్తారు, రామనామం చెయ్యలేని తీర్చలేని పాపం ఏదైనా ఉంటే మెహర్ నామం తీరుస్తుంది అన్నారు తప్ప రామనామం ఏ పాపాలు హరించదు, మెహర్ బాబా నామమే హరిస్తుందని చెప్పలే. రామనామం
అంటే తీర్చలేని పాపం ఏదైనా ఉంటే అది మెహర్నామం తీరుస్తుంది. అంటే ఆ సనాతనుడు, ఆ పురాణ పురుషుడు, ఆ అవతార్ మెహర్ బాబా ఆయనే. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏ అవతారాలని కూడా కించపరచకూడదు. అండ్ అది బాబాని అవమానించినట్టే అవుతుంది. ఎందుకంటే ఆ అవతారాల్లోంచే మెహర్ అవతారం వచ్చింది. భగవంతుడు ఒక్కడే. మన ఈ పుస్తకంలో కూడా తెలుసుకున్నాం, ఓల్డ్ స్టాక్, ఫ్రెష్ స్టాక్ అని. ఇన్ని సంఘటనలు మన బాబా తెలియబరుస్తున్నా కూడా మనం కొంచెం అవగాహనతో బాబా గురించి మాట్లాడేటప్పుడైనా ఆ ప్రేమను వ్యక్తం చేయాలన్నా కొంచెం బాబా మాటల్లో వ్యక్తం చేస్తే అవతల వాళ్ళకి అవగతం అవుతుందండి. ఇవన్నీ చదువుకోవడానికి కారణం ఏంటంటే రచయిత కూడా అదే అంటున్నాడు, మీరు యథార్థ విలువలు తెలుసుకోండి, ఈ పుస్తకాన్ని పుస్తక పఠనంలా చేయకండి అని. ఇక్కడ మనకు అవగతం ఏమైందండి, ఈ కృష్ణమస్తు కోసమే బాబా వచ్చారు అంటే బాబా చెప్పినవన్నీ కరెక్ట్. ప్రేమికుల ప్రేమకు బానిసను, నీ నిజాయితీ నిజంగా నువ్వు ప్రేమిస్తే భగవంతుడే వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు. ఇవన్నీ సాక్ష్యాలండి. ఈ సంఘటన మనకు చదువుతుంటే బాబా ఎంత అద్భుతంగా ప్రేమికుడిని తన దరికి చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు అన్నది మనకి అవగతమవుతుంది. ఇక కంక్లూడింగ్ గా ఈ ఇరిచి ఏం చెప్తున్నాడంటే, ఈ బాబా ఆ దివ్య ప్రీతముడు మన కొరకే వచ్చాడు, తనని ప్రేమించమని మనల్ని అడుగుతున్నాడు. బాబా ఇంకేమీ అడగలే, ప్రేమ తప్ప ఏమీ ఆశించను అన్నాడు. పువ్వుల దండలు, హారతులు, భజన్లు ఇవేమీ నాకొద్దు, నా కేవలం ప్రేమ ఇస్తే చాలు, ఆ ప్రేమను పుచ్చుకోవడానికే నేను వచ్చాను, ప్రేమను అందివ్వడానికే నేను వచ్చాను అని చెప్తారు బాబా. ఇక్కడ ఇరిచి కూడా అదే చెప్తున్నారు. మనల్ని ఆ బాబా ఏమడుగుతున్నారు, ప్రేమే అడుగుతున్నారు. మనం ప్రేమ కోసం మన ప్రేమ కోసం ఆయన పరితపిస్తున్నాడు. ఆయన మనలో ప్రేమను సృష్టించినప్పుడు దానికోసం మనం పరితపించాలి, ఆయన కోసమే అన్వేషించాలి. మరి మన ప్రేమ ఒక స్థాయికి చేరినప్పుడు ఆయన స్వయంగా తన ప్రేమికుల్ని వెతుకుతూ తన ప్రేమను స్వీకరించేందుకు వస్తాడు. ఇదంతా ప్రేమలో అంతర్నాటకం అని ముగించారు హిరిచి. అద్భుతమైన ఈ కథ ద్వారా మనం చేసేది ఏంటంటే, భగవంతుని ప్రేమించడానికి ఎదురయ్యే అడ్డంకులు చాలా ఉంటాయండి. భగవంతుని పట్టుకుని ఆయన చెప్పిన బాటలో నడవడం అంటే చాలా ఉంటాయి. కానీ దాన్ని అధిగమించాలి అంటే ముందు ఆయన నిజాయితీగా ప్రేమిస్తే కనుక ఆయన చెయ్యందుకు పట్టుకుని ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నానని బాబా ఎందుకు అనిపిస్తారో నాకు అవగతం అవుతూ ఉంది ఒక్కొక్కసారి. అంటే మనం చెయ్యి ఇవ్వట్లేదు, రెడీగా ఉండట్లే. ఒక కష్టం వచ్చినప్పుడు 20% నీకు ఇస్తాను, 80% నేను భరిస్తాను అనడానికి ఏంటంటే ఆయన చెయ్యబట్టి నడిపిస్తాడు. ఆ ప్రేమను మనం అందించకపోవడం వల్ల అక్కడతోనే ఆగిపోతున్నాడు. కాబట్టి మన అందరం కూడా నిజాయితీగా ఆయన్ని ప్రేమించడానికి ప్రయత్నం అన్నది చేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు ప్రభుకి హారతి ఇవ్వాల్సిందిగా పుష్పలత గారు. జై బాబా, జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా పాడండి పుష్ప. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। ओ परमात्मा ओ परमेश हारतुलिवि गोनुमा बाबा हारतुलिवि गोनुमा మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా। ఓ పరమాత్మా ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా। మానవ కోటిని కావగవచ్చిన మహిమాందిత రూప బాబా మహిమాందిత రూప। మనసును నీపై మరల గనీయుము మనసును నీపై మరల గనీయుము మెహరానంద ప్రభు బాబా అవతారు మెహరు బాబా। ఓ పరమాత్మా ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా
బాబా అవతారు మెహరు బాబా సర్వము నీకే అర్పితమయ్య సదానంద రూప బాబా సదానంద రూప సరగుణమమ్ము కావగరావ సరగుణమమ్ము కావగరావ సద్గురుమూర్తి ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మ ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిరమందున మామది మందిరమందున నెలకొన్న మెహరుబా బాబా అవతారు మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా. రజనీ గారు థ్యాంక్ యూ. జై బాబా అండి. జై బాబా. చాలా బాగుంది. జై బాబా. జై అందరికీ బాబా జై బాబా. అందరికి. అందరికీ జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. జై జై బాబా. బాబా అందరికీ జై మెహర్ బాబా.